మన్నే క్రిషాంక్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. క్రిషాంక్ పై 2011 నుంచి ఇప్పటి వరకు 14 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఉస్మానియా హాస్టల్ మూసేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటనను ట్విట్టర్లో మార్చి చూపించారని పోలీసులు అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మన్నే క్రిషాంక్ రాజకీయ పార్టీల మధ్య విభేదాలకు కారణమయ్యే ప్రకటనలు పెడుతున్నారని పలు ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. జైలుకు వెళ్లాల్సింది రేవంత్ రెడ్డి గారు ఫేక్ సర్క్యులర్ పెట్టినందుకు, మేము పెట్టింది ఒరిజినల్. ఇక మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, క్రిషాంక్ పైన 14 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని తెలుస్తోంది. అసలు అరెస్ట్కి అసలు కారణం ఏంటి, అసలు వివరాలు ఏంటి? అవును సంతోషి, క్రిషాంక్ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం కీలక విషయాలు కూడా ప్రస్తావించారు యూనివర్సిటీ పోలీసులు అయితే. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అయితే మన్నే క్రిషాంక్ పై ఇప్పుడు 2011 నుంచి కూడా ఇప్పటి వరకు 14 కేసులు కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు క్రిషాంక్ కూడా ఉస్మానియా హాస్టల్ మూసివేస్తున్నట్లుగా కూడా యూనివర్సిటీ ప్రకటనను కూడా ట్విట్టర్ లో మార్చి చూపించినందువల్ల కూడా తన మీద అయితే ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్టల్స్ అన్ని కూడా మూసివేస్తున్నట్లుగా కూడా ట్విట్టర్ లో ఫోర్జరీ ప్రకటన పెట్టాడు అని కూడా తెలుస్తుంది. అదే కాదు, ఉద్దేశపూర్వకంగానే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో మూసివేసినట్టు యూనివర్సిటీ పాత కాపీని కూడా ఫోర్జర్ చేశాడు అని కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో క్రిషాంక్ యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి ఇప్పుడు పార్టీల మధ్య కూడా విభేదాలకు కారణమయ్యే ప్రకటనలు పెడుతుండడంతో కూడా క్రిషాంక్ పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది మనకి. మొన్నే క్రిషాంక్ బయట ఉంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టించే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా క్రిషాంక్ మరి కేసీఆర్ తో పాటు ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లి వస్తుండగా నిన్న చౌటుపల్లు పంతంగి టోల్ గేట్ వద్ద కూడా అందరూ కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం జరిగింది. అక్కడే పోలీసులు అడ్డుకొని తనని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఆ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి నిన్న రాత్రి 8 గంటల సమయంలో జడ్జి ముందు హాజరుపరచడం కూడా జరిగింది. మరి జడ్జి ముందు హాజరుపరచడంతో క్రిషాంక్ తో పాటు నాగేందర్ ను కూడా రిమాండ్ కి అయితే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు పంపించడం జరిగింది. న్యాయమూర్తి కూడా 14 రోజుల రిమాండ్ అయితే క్రిషాంక్ కు విధించారని తెలుస్తుంది. సంతోషం. రైట్ నిర్మల, థ్యాంక్ యూ. మధ్యాహ్నము ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓయూ యూనివర్సిటీని, ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని మన్నే క్రిషాంక్ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని వేరే విధంగా తప్పుడు దాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు చేయడం జరిగింది. ఈరోజు మన్నే క్రిషాంక్ అనే వ్యక్తిని, ఒక మీడియా సెల్ కన్వీనర్ని, అతన్ని చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఫోర్జరీ సెక్షన్లో దాన్ని వాళ్ళ నోటీసును ఫోర్జరీ చేసి దాంట్లో అక్షరాలు మార్చి పెట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 466